చేస్తే తర్వాత చట్టం తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది అంతే స్పీడ్గా తీసుకెళ్తారా, లేకపోతే ఇప్పుడు చాలా విషయాలు మీరు అన్నారు, ఇన్ని ఎకరాలు దోపిడీ చేశారు, ఇంత సర్వే నెంబరు, ఇన్ని ఆధారాలు, మట్టి తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, మైనింగ్ మాఫియా, ఇన్ని వచ్చినప్పుడు దీన్ని ఎంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా ప్రతిదానికి కూడా సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు కొమ్ములు తిరిగినటువంటి ఎవరైనా సరే వంశీకి ఎన్నేళ్ళు పట్టింది, నెక్స్ట్ కొడాలని గడ్డంగా అంటున్నారు, దానికి సంవత్సరం పట్టిద్దా? అది కాదండి, అధికార మదంతో కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎప్పుడైనా సరే అది శిక్ష తప్పదు. ఈ రోజున ఆయన చేసింది తప్పు చేశాడు, మళ్ళీ ఒక దళితుడిని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దళితులంటే కక్ష, పగ. మనం చూసాం గడిచిన 5 ఏళ్లలో ఎంతమంది మీద దళితుల్ని చంపారు, ఎంతమందిని వచ్చుకోతకొచ్చారు, ఎంతమందిని డోర్ డెలివరీ పంపారో చూసాం. ఇప్పుడు ఒక దళితుడిని మరి బెదిరించి, ఆ రోజున అతను కంప్యూటర్ అక్కడ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఆ రోజున ధ్వంసం చేసినప్పుడు అతను ఉన్నాడు. ఇవాళ అతను తీసుకొచ్చి నానా చిత్రహింసలు పెట్టి నానా బాధలు పెడితే ఇవాళ తీసుకొచ్చి లోనేశారు. ఖచ్చితంగా మీరన్నది నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఏదైతే వంశీ, గుడివాడలో నాని, వాళ్ళిద్దరు కూడా ఎంత నోటికి ఎంత అంటే వీళ్ళకి అసలు వీళ్ళు ఏమనుకున్నారో కూడా ఎవరికి అర్థం వల్ల. అంటే 175కి 175 వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు, కుప్పంలో ఓడిపోతే బూటు పాలిష్ చేస్తా ఉన్నారు. ఏడకెళ్ళారు బూటు పాలిష్ చేసేవాళ్ళు? చేయమనండి వచ్చి. కనీసం చూడండి, ప్రజాస్వామ్య దేశంలో మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పనేదో, ఆయనకేంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముఖ్యం. అదే సందర్భంలో దోపిడీ చేసినటువంటి ఎవరైతే ఉండారో దోపిడీదారులను కూడా తీసుకొచ్చి మీరన్నట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్కడ కొడాలని కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా అక్కడ సెంటు పట్టా పేరుతో 180 ఎకరాలు మరి ఏదైతే ఉందో ఆ బొమ్మలూరులో 180 ఎకరాల్లో దాదాపుగా మరి 28 కోట్లతో మెరక చేస్తే మొత్తం కూడా ఆ రోజున అక్కడ జాయింట్ కలెక్టర్ మాధవీలత్తారెడ్డి అనే ఉండేవాళ్ళు. వీళ్ళు ఏది చేస్తే అది. అంతేకాకుండా మా తోటలవల్లూరు మండలంలో లంకపల్లిలో కానీ ఇసుకని దోపిడీ చేశారు. అంతేకాకుండా కొంతమంది భూములు ఆక్రమించుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాటిని అన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి మా రావి వెంకటేశ్వరరావు గారు కానీ రాము గారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా చేశారు. అదేవిధంగా 200 కోట్లు దేవాలయ భూములు ఆక్రమించుకుందామని చూశారు. దానికి కూడా ఇస్తే మన వాళ్ళు గట్టిగా ఆ రోజు కౌంటర్ చేయడం వల్ల ఆ విధంగా ఆగిపోయింది. ఈ విధంగా గడ్డం గ్యాంగ్ ఏదైతే ఉందో గుడివాడలో ఒక్క అభివృద్ధి అనేది లేదు, వాళ్ళకి సంక్షేమం అనేది లేకుండా దోపిడీ, అదేవిధంగా క్యాసినో, అదేవిధంగా పేకాట, కోడి పందాలతో కాలక్షేపం చేసి ఇవాళ వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ భూమి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారనుకున్నారు. ఎందుకంటే ఈ నాయకులందరి మీద ఆయనకు అలవాటు కదా, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా నానా ఇబ్బందులు పెట్టారు.